లక్కీ కన్న తల్లి రేఖ అని అందరి ముందు బయటపెట్టిన రాజు. అందరూ షాక్ అవుతారు. అసలేం జరిగింది? నందుకి లవ్ ప్రపోజ్ చేయలేకపోతాడు వెంకీ. బైక్ పై నందును బయటికి తీసుకెళ్తున్న వెంకీ ఆమెకి ప్రపోజ్ చేద్దాము అనుకుంటాడు. రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అని భయం కలిగిన ఏదైతే అదైంది, చెప్పేస్తాను అనుకుంటాడు. అతడు మౌనంగా ఉండటం చూసి ఏమైంది అంటుంది నందు. ఎవరినైనా ఇంకా ప్రేమిస్తున్నావా అని నందు అడుగుతుంది. నిన్నే ప్రేమిస్తున్నానని వెంకీ చెప్పేలోపే ఎస్ఐ ఇల్లు వస్తుంది. రాజుకి యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకోవాలి కదా, అదే పని మీదగా వచ్చామని ఎస్ఐ ఇంట్లోకి వెళ్ళిపోతుంది నందు. అయ్యో మిస్ అయ్యాను, ఎలా లవ్ ప్రపోజ్ చేయాలి అని వెంకీ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రోమో విషయానికొస్తే తాను ఎవరి గదిలో ఉండాలో రాజుని లక్కీ అడుగుతాడు. రేఖ పిన్ని కొడుకు మదన్ ఉన్నాడుగా, అతని గదిలో ఉండని రాజు పంపిస్తాడు. అయితే మదన్ పొగరుగా నువ్వు నా రూమ్లో ఎలా ఉంటావు అని అంటాడు. మీ అమ్మే చెప్పింది అని లక్కీ చెప్పడంతో కిందకి వచ్చి తన అమ్మని పిలుస్తాడు. ఇంతలో రాజు ఎంట్రీ ఇచ్చి నేనే అతన్ని నీ గదిలో ఉండమన్నాను అంటాడు. ఇద్దరు అన్నదమ్ములే కదా అని రాజు అనడంతో రేఖ షాక్ అవుతుంది. అన్నదమ్ములేంటి అని మదన్ అంటాడు. మరి రేఖే కదా లక్కీ తల్లి అని రాజు మరో బాంబు పేలుస్తాడు.